హాయ్ అండి. టమాటా కానీ మామిడికాయలు కానీ ఎక్కువగా ఉండేటప్పుడు మనకు తక్కువ రేటుగా ఉండేటప్పుడు ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి. మనకి అవసరానికి పనికొస్తాయి. మనకి ఎప్పుడు కూడా నవంబర్ డిసెంబర్లో ఎక్కువగా టమాటా రేట్లు ఉండేటప్పుడు ఇవి మనకి కర్రీస్లో వేసుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లనే స్నాక్ ఏమైనా చేసినప్పుడు పైన చల్లుకొని కూడా ఈ మామిడికాయ ముక్కలు పొడి అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ మామిడికాయలు ఈ మధ్యన గాలికి వర్షానికి ఎక్కువగా రాలిపోతున్నాయండి మామిడి చెట్టు నుంచి. అందుకని మాకు చెట్టు ఉంది కాబట్టి ఇలా చెట్టు లేకపోయినా తక్కువ రేటు ఉండేటప్పుడు మీరు కొనుక్కొని ఇలా స్టోర్ చేసుకోండి. చూసారు కదా, అన్నీ లేతగా ఉన్నాయి. ఇలా స్టోర్ చేసుకుంటే పుల్లగా ఉన్నాయి మామిడికాయలు. ఇవైతే రోటి పచ్చడి, తురుము పచ్చడి అంటారు కదా, అది పెడతాను రేపు. ఆ వీడియో కూడా పెడతాను, మీకు కావాలని చూడండి. మిక్సీ గిన్నెలో ఈ ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని, లేదు అనుకుంటే మీరు పప్పులో గట్రా అలాగ కూడా వేసుకోవచ్చు. కొన్ని మిక్సీ పట్టి చూపిస్తాను, ఇంకొన్ని అలాగే పెట్టుకొని మనం డైరెక్ట్గా పప్పులో వేసుకోవచ్చు. ఉడికిపోతే మనకి పచ్చి మామిడికాయలాగే అనిపిస్తాయి. చూసారు కదా, ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఏవైనా ఫ్రై చేసినప్పుడు, డీప్ ఫ్రై చేసేటప్పుడు పైన చల్లుకొని తింటే పుల్లగా ఉంటాయి. కొంచెం ఉప్పు కారం కలుపుకొని చల్లుకుంటే పైన చాలా బాగుంటాయి. మనకి చాట్ మసాలా అవసరం ఉండదు. ఇంకా ఇది చల్లినట్టయితే పుల్లగా ఉంటుంది. లేదనుకుంటే పప్పులో కానీ ఏదైనా కర్రీస్లో కూడా వేసుకొని వాడుకోవచ్చు. టమాటాలు కూడా అంతేనండి, ఆ వీడియో కూడా పెట్టాను ఇంతకుముందే. టమాటాలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. మీకు కావాలంటే సాల్ట్ వేసుకొని బయట పెట్టుకోవచ్చు, సంవత్సరం కొలది ఉంటుంది. సాల్ట్ లేకుండానైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, సంవత్సరాల కొలది ఉంటాయి. బయట పెట్టినట్లయితే టమాటా పొడికి సాల్ట్ వేయకపోతే లైట్గా పురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని సంవత్సరం అంతా కూడా బయట పెట్టుకునే ఉంటుందండి. చూసారు కదా, అలాగే మనకి క్యారెట్లు, బీట్రూట్లు ఎక్కువగా ఉండేటప్పుడు అవి కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే ఏమైనా స్వీట్లు చేసేటప్పుడు కలర్ కోసం ఫుడ్ కలర్ వాడకుండా మనం ఇలా ఈ క్యారెట్లు కానీ బీట్రూట్లు కానీ ఇది కూడా పొడి చేసి పెట్టుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకుంటే ఫుడ్ కలర్తో పని ఉండదు. మనం బిర్యానీ చేసినా కొంచెం వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ అంత స్వీట్ ఏమి ఉండదు క్యారెట్. ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఫుడ్ కలర్తో పని లేకుండా యూజ్ అవుతుంది మనకి. అట్లనే బీట్రూట్ కూడా అంతేనండి. ఏవైనా మనకి తక్కువ రేటుగా ఉండేటప్పుడు ఏవైనా స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్గా, ఈజీగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. టమాటా మరీ చిన్నగా తరగకుండా ఒక టమాటా 2 ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకుంటే అందులో ఉన్న జ్యూస్ అనేది ముక్కలకి పట్టుకొని ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి.